కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 68వ అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి విద్యార్థులు పోటీకి తరలివచ్చారు. వీరిని అభినందిస్తూ పాఠశాలల దశలో విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత 5 ఏళ్లలో క్రీడా రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు మంత్రి. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులను దోచేశారని ఫైర్ అయ్యారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో మొత్తం కూడా నిధులను దోచే కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్రీడా కార్యక్రమాలు చేస్తున్నాం. స్టేడియంస్ అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వచ్చే నిధులతో డెవలప్మెంట్ కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడా ఇవాళ స్టేడియంస్ని డెవలప్ చేయాలనే లక్ష్యంతో ప్లానింగ్ జరుగుతుంది. అందులో భాగంగానే మచిలీపట్నంలో ఖేలో ఇండియా కార్యక్రమం కింద లాస్ట్ గవర్నమెంట్లో మేము ఇక్కడ ఒక 13.5 ఎకరాలు ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేసుకుని ఆ రోజు ఖేలో ఇండియా నుంచి 8 కోట్లు అథ్లెటిక్ ట్రాక్ కోసం, 5 కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కోసం, 13 కోట్ల రూపాయలకి టెండర్లు పూర్తయినాయి. మెటీరియల్ దింపారు, పనులు స్టార్ట్ చేసాం. అనిల్ కుంబ్లే గారి చేతుల మీదుగా పనులు కూడా ప్రారంభించుకుంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో మరి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గారు